ఫస్ట్లీ ఇన్ యువర్ ఒపీనియన్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గురించి మీరు చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత హ్యాపీగా సేవా కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ తెలంగాణకి ఫేవర్గా మంచిగా అందరూ హెల్ప్ చేస్తున్నారు, సక్సెస్ అవుతుంది. వెరీ ప్రౌడ్ మూమెంట్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ వర్డ్స్లో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జీటీఏ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇక్కడ మన స్టాల్ పెట్టి మన ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అది చాలా మంచిగా ఉంది. చాలామందితో ఇంటరాక్ట్ అవుతున్నాం, చాలామంది ఎన్ఆర్ఐస్ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఎక్స్పోజర్ అన్నది క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ తెచ్చినందుకు జీటీఏ అయితే చాలా పెద్ద పని చేసింది. ప్లస్ తెలంగాణని బూస్ట్ చేసినందుకు అన్న గ్లోబల్ ప్లాట్ఫామ్ అది చాలా మంచిది. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మనకు మంచిగా వస్తాయి. అదొక నా ఒపీనియన్. రెండోది, మన ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు కరెంట్లీ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 2 వచ్చి రెడీ టు మూవ్ ఉన్నాయి. అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మణికొండ పొప్పల్గూడ ఏరియాలో. కార్నర్ స్టోన్ ఒకటి, ఇంకొకటి వచ్చి టామరిన్. ఇంకొక అప్కమింగ్ ప్రాజెక్ట్ మనకి తుక్కుగూడలో విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ విల్లా సైజెస్. 800 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. 8,000 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా ఉంటుంది. అది మనకు 1 ఇయర్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ప్లస్ దానికి ఒక పెద్ద ప్లస్ ఏంటంటే అది మైవన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అది విల్లాలో అది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాము మార్కెట్లో. సో కెన్ వి కంపేర్ విత్ మై హోమ్ అవతార్? మై హోమ్ ఇస్ ఫేమస్ సో ఇది దానికంటే ఎక్కువ రేంజ్లో ఉంటుందా? వీ కెన్ ఎక్స్పెక్ట్. ప్రైస్ రేంజ్ మీరు అడుగుతున్నారంటే దీని ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ వచ్చి 11 కోట్ల నుంచి ఉంటుందండి. అండ్ కంపారిజన్ డెఫినెట్లీ మై హోమ్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు, మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు డూ ద సేమ్ థింగ్. మంచి ప్రాజెక్ట్స్ ఒక కస్టమర్కి డెలివర్ చేస్తే మనకు కూడా ఒక క్రెడిబిలిటీ మార్కెట్లో క్రియేట్ అవుతుందన్న ఆలోచనతోనే అంత చేస్తున్నాము. దట్ ఈస్ మై ఒపీనియన్. సో విల్లాస్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా మీరు ఇక్కడ పెట్టారు అంటేనే ఇట్ విల్ బి వెరీ హై, ఐ థింక్ సో. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.